పరమందు ఆసీనుడవైన మా కన్న తండ్రి, మీ కొందనాలు నాయన. విలువైన విశేషమైన మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించే మీ వాక్కులను మాకు అందిస్తూ ఉన్న జీవాధిపతి, మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం కన్న తండ్రి. నాయన, ఈ సమయంలో మీ గ్రంథంలోంచి కొన్ని చక్కటి మాటలను నేర్చుకుని చూడగా వాటిలో ఉన్న మంచి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికి ఇవ్వండి. మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని, మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మా అందరి ఎడల మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యావత్తు ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులందరూ కూడా ఉనికి కలిగి ఉన్నారు, జీవాన్ని కలిగి ఉన్నారు, ఊపిరి కలిగి ఉన్నారు. మనకొక గుర్తింపు, ఈ భూమి మీద మనకనేది ఒక గుర్తింపు ఉంది. ఒక మనిషిగా మనకి ప్రభుత్వం వారు గుర్తింపు కార్డును పెట్టారు, ఆధార్ కార్డు. అది కాదు, ఒక మనిషిగా దేవుడు నిన్ను గుర్తించాడు, ఈ భూమి మీద నిన్ను నిలవబెట్టాడు. కలిగి ఈరోజు మనుషులందరూ కూడా ఈ ప్రకృతిని హాయిగా ఆనందంగా అనుభవిస్తున్నారు. బాగా వినాలి దయచేసి, పిల్లల్ని అల్లరి చేయని మాట. అయితే ఈరోజు మనుషులందరూ కూడా దేనికోసం అయితే ఆశపడుతున్నారో ఆ ఆశ గల ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మనందరికీ పిల్లలు కావాలని ఆశపడ్డాం. దేవుడు తృప్తిపరిచాడా? తృప్తిపరిచాడు, పిల్లల్ని ఇచ్చాడు. అలాగే దాహం వేసింది మనందరికీ. ఏం తీసుకోవాలి? నీటి మీద నీకు ఆశ కలిగింది, దాహాన్ని తీర్చాడా? తీర్చాడు. అలాగే ఆకలేసింది మనకి, ఒక ఆహార పదార్థం తినాలన్న ఆశ మనకు కలిగింది, తీర్చాడా? తీర్చాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆశ గల ప్రతి ప్రాణమును ఆయన ఏం చేశాడు? తృప్తిపరిచాడు, మనందరినీ సంతోషపరిచాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కటి మాట ప్రసంగి గారు చెబుతాడు. చాలా బాగుంటుంది ఆ మాట. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కటి మాట చెప్పాడు. చూడండి, ఆయన సెలవు లేక అన్నాడు. ఎవరు సెలవు? ఆయన అంటే ఎవరు? మన తండ్రి. దేవుడు సెలవు లేకపోతే నువ్వు ఆశపడ్డా నువ్వు తృప్తి పడుతున్నావు కదా, నువ్వు తృప్తి పొందావు అంటే, నీకు ఆహారం నీ నోటికి అందుతుందంటే, మన కడుపులు నిండుతున్నాయంటే, మన కడుపులు పండుతున్నాయంటే కారణం చెబుతున్నాడు. ఆయన సెలవు లేక నువ్వు అన్నం తింటున్నావు, 3 పూట్ల ఆహారాన్ని అనుభవిస్తున్నావు, ఆనందంగా తింటున్నావు, సంతోషంగా ఆరగిస్తున్నావు. ఒక మాటగా చెప్పాలంటే, అయితే నువ్వు ఆహారం తింటున్నావంటే, 3 పూట్ల నీ కడుపు నిండుతుందంటే కారణం ఎవరో తెలుసా? నీ తండ్రి. కాదని ఈ భూమి మీద ఏ మనిషి అని చెప్పగలరా? చెప్పండి. కాదని ఈ భూమి మీద ఏ మనిషి అయినా, ఇది మనుషుల పనే. మనుషులు కడుపులు నిండుతున్నాయంటే, వారి ఆశలు వారి కోరికలు తీరుతున్నాయంటే, ఇది మనుషుల వల్ల జరుగుతుందని ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా నిలవబడి చెప్పలేడు ప్రశ్న సంధిస్తే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన సెలవు లేక భోజనము చేస్తున్నావు. నువ్వు భోజనం చేయకపోతే బ్రతకలేవు, అన్నం లేకపోతే మనం బ్రతకలేం, ఆహారం లేకపోతే మనం బ్రతకలేం, ఈ పంచభూతాలు లేకపోతే మనం బ్రతకలేం. అదే చెబుతున్నాడు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికైనా సాధ్యమవునా? నీ వలన అవునా? ఈ రోజున ప్రపంచంలో 750 కోట్లకు పైచిలుగా జనాభా విస్తరించారు, అభివృద్ధి చెందారు. వీరు 750 కోట్ల పైచిలుగా కడుపులు నింపాలంటే ప్రకృతి చక్రంలో ఎంత ప్రక్రియ జరగాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత పంట పండిస్తున్నాడు ఆయన, ఎంత నీటిని మన కోసం రప్పిస్తున్నాడు, ఎంత ప్రకృతిని మన కోసం ఖర్చు చేస్తున్నాడు ఆయన. ఎంత మూలాల్లోకి వెళ్ళి దేవుడి గురించి ఎవరు ఆలోచించరండి. అంత జ్ఞానం మనిషికి లేదు.
అంత లోతుకి మనిషి వెళ్ళలేకపోయాడు. గనుకనే ఈరోజు మనుషుల కడుపును నిండిస్తున్న ఆ దేవుణ్ణి మనిషి గుర్తించలేకపోయాడు. ఈరోజు మనిషి గుర్తింపు కలిగి ఉన్నాడు, మనిషి ఉనికి కలిగి ఉన్నాడు, మనిషి జీవిస్తున్నాడు, మనిషి ముప్పొట్ల మెక్కుతున్నాడంటే కారణం వారి వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి మనిషికి తెలీదు. మా జీవితాల వెనకాల దేవుడు లేడన్నట్లుగా ఈ సమాజం అంతా బ్రతుకుతుంది. పైగా ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? శాస్త్ర సాంకేతిక వైద్య విద్య వైజ్ఞానిక రంగాల్లో మేము అభివృద్ధి చెందాం. ఎందులో శాస్త్ర సాంకేతిక వైద్య విద్య వైజ్ఞానిక రంగాల్లో మేము అభివృద్ధి చెందాం. మనిషి తలుచుకుంటే సాధించినదేమీ లేదు. మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాం. మాకు దేవునితో పని లేదు. ఎవరితో పని లేదు? దేవుడితో పని లేదు. ఎంతో పురోగతిని సాధించాం, ఎంతో అభివృద్ధిని సంపాదించాం. ఈరోజు మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమైనా ఉందా? లేదు అని అనుకుంటున్నాడు మనిషి, అని డబ్బాలు కొట్టుకుంటున్నాడు మనిషి. నిజంగానే అభివృద్ధి చెందాడా మనిషి? నిజంగానే అభివృద్ధి చెందాడా? అబ్బో, చాలా అభివృద్ధి చెందామండి మేము. ఈరోజు శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుంది. మానవ సమాజం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతుంది. అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు అని ప్రపంచం అంతా కూడా ఎలుగెత్తి మాట్లాడుతూ కడకు ఎంత దేన స్థితికి, ఎంత దౌర్భాగ్యమైన స్థితికి ప్రపంచం దిగజారిపోయిందో తెలుసా? మనకి బ్రతుకునిచ్చిన దేవుణ్ణి కూడా లేడు అనే, మన జీవితాలు వెనక దేవుడు ఉన్నాడు లేడు అన్న సంగతి మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. మా జీవితాలతో దేవునికి పని లేదు, దేవుడు లేడన్న దౌర్భాగ్యమైన స్థితికి ప్రపంచం దిగజారిపోయింది. కారణం అభివృద్ధి చెందాం, కారణం అన్ని రంగాల్లో ఆరితేరాం. ఇక మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, ఎవరు మమ్మల్ని ఆపలేరు అన్న గర్వానికి మిడిసిపాటుకి మనిషి ముందుకెళ్ళిపోయాడండి. అందుకే ఈరోజు దేవుడి కోసం ఆలోచించేవాళ్ళు లేడు, ఈరోజు దేవుడి కోసం బ్రతికేవాళ్ళు లేడు, ఈరోజు దేవునికి కృతజ్ఞతగా బ్రతికేవాళ్ళు ఈ సమాజంలో మనకు కనబడటం లేదు. ఈరోజు దేవుని ఉనికి ఈ సమాజంలో ప్రశ్నార్థకంగా మారింది. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన విషయాలన్నిటిని మీరు ఆలోచించండి, పరిశీలన చేయండి. అయితే ఈ మనిషికి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడండి. ఓకే, నువ్వు అభివృద్ధి చెందావు అంటున్నావు కదా, నువ్వు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందావు కదా, విద్య వైద్య వైజ్ఞానిక రంగాల్లో పురోగతి సాధించావు కదా. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, నీ విద్య, నీ వైజ్ఞానికం, లేకపోతే నీ చదువులు ఎంత అభివృద్ధి చెందని చెప్పుకుంటున్నావు కదా, నీ మరణాన్ని నువ్వు ఆపుకోగలవా అని అడుగుతున్నాడండి మనిషి. ఇంత విర్రవీగుతూ మిడిసిపడుతున్నావు మనిషి, నువ్వెంత, నీ బ్రతుకెంత ఒక్కసారి ఆలోచించావా అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మనిషి యొక్క అజ్ఞానానికి, మనిషి యొక్క గర్వానికి, మనిషి యొక్క నిజంగా మిడిసిపాటుకి అంతు పంతు లేకుండా పోయింది. ఏమి లేకుండా పోయింది? అంతు పంతు లేదు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఒరే నాయనా, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నావు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నావు, వైద్య రంగంలో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నావు, అవన్నీ పక్కన పెట్టి నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ మాటకు నువ్వు సమాధానం చెప్పు. అంత దాకా ఎందుకులే, అంతరిక్షం దాకా ఎందుకులే, కానీ ఒక మాట అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పు అని అడుగుతున్నాడు. ఏమనంటే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? చూడండి, రేపేమి, అసలు అంతరిక్షంలోకి వెళ్తాం కాదు, ముందు రేపేం జరుగుతుందో నీకు తెలుసా? రేపేం జరుగుతుందో నీకు తెలుసా? చెప్పు ఒకసారి, తెలిస్తే చెప్పు. ఏం తెలుసండి మనిషికి? ఏం తెలుసు మనిషికి? మన జీవితం ఎంత, మన బ్రతుకెంతో, మన పరిస్థితి ఏంటో, మన యొక్క ఈ లోకంలో ఉనికి ఏంటో దేవుడు చెబుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఈ ప్రపంచం తెలుసుకోవాలి. నిజంగా చెబుతున్నాండి, ఈ మాటలు అంతర్జాతీయ వేదిక మీద చెప్పవలసిన మాటలు ఇవన్నీ కూడా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ 4 గోడల మధ్య మాట్లాడుకుంటున్నాం. ఎవరికి తెలియదు ఈ మాటలు, ఎవరు చెప్పరు ఈ మాటలు, ఎక్కడా లేవు ఈ మాటలు. ఈ మాటలు వింటే, ఈ మాటలు మనసును పెడితే ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడేదండి, బాగుపడేది. కనీసం మీరైనా ఈ మాటలను సమాజంలోకి వెళ్ళి బయటికి తీసుకువెళ్ళండి, ఈ మాటలు అన్ని చోట్లకి తీసుకువెళ్ళండి, ఈ మాటలు చెప్పించండి. మన తండ్రి అయిన దేవుని గురించిన మహాజ్ఞానాన్ని
ఈ ప్రపంచానికి ఎలిగెత్తి చెప్పాలి మనం. ఆయన కనీసం దానికి చెప్పాడు కదా, ప్రారంభపు బోధ, అపోస్తుల బోధ. ఏ విధంగా అయితే ప్రారంభ ఆనవాళ్ళు కలిగిన ఈ సంఘంలో నిజమైన బోధ ఏ విధంగా అయితే విస్తరిస్తుందో ఈ రోజున మనమైన కంకణం కట్టుకుని ఈ ప్రపంచ నలుదిశల నలుచెరుగుల ఈ మాటలను ప్రకటింప చేయాలి. మానవ అజ్ఞానం పైన మనం సవారీ చేయాలి దేవుడి జ్ఞానంతో. ఏ క్రీస్తునందైతే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్నవో ఆ క్రీస్తు జ్ఞానాన్ని ఈ సమాజానికి పంచాలండి. డబ్బు కోసం కాదు, ఈ లోకంలో బ్రతకటానికి కాదు. చందాలు ఎవరికి ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి. ఇవ్వమనాలో ఇవ్వమనండి, మనకు అవసరం లేదు ఆ చందాలు, ఆ డబ్బులు మనకు అవసరం లేదు. ఈ లోకంలో గౌరవ మర్యాదలు కూడా మనకు అవసరం లేదు. దేవుడు అవయవాలను ఇచ్చాడు, దేవుడు మనకి గొప్ప అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలతో మన కడుపును మనం పోషించుకోగలం. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. మన తండ్రి మనకున్నాడు, మన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఒకరికి ఆదర్శంగా, ఒకరికి స్ఫూర్తిగా ఈ ప్రపంచ మహాజ్ఞానపు విషయాలను ఈ సమాజంలోకి లోతుల్లోకి మనం తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, రేపేమి సంభవించునో నీకు తెలుసా? తెలీదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలీదు. నీ జీవం ఏ పాటిది? అబ్బో, శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుంది. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేము అభివృద్ధి చెందాము అని చెప్పుకుంటున్నావు కనుక నీకు ఒక మాట చెబుతున్నాను చూడు. ఏమన్నాడు తెలుసా? నీ జీవం ఏ పాటిది? అరే మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళయ్యా మీరు. ఆవిరి లాంటి జీవితం నీది నాది అని చెబుతున్నాడు దేవుడు. ఆవిరి లాంటి జీవితం కలిగిన మనిషి, గ్యారంటీ లేని జీవితం కలిగిన ఈ మనిషి అబ్బో ఎన్ని విరితలు వేస్తున్నాడండి, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడండి మనిషి. అందుకే అజ్ఞానంగా మాట్లాడుతున్న మనిషితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? అబ్బో నేను సాధించేసాను, నేను గొప్పవాడిని చెప్పుకుంటున్నావు కదా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది నీ జీవితం. గుర్తుపెట్టుకో. అందుకే దావీదు గారు ఒక మాట అంటాడండి, మీరు తీయాల్సిన అవసరం లేదు. దినవృత్తాంతాలు 1 గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం ఉంటుందండి. దేవా మా భూనివాస కాలము అంటాడు అక్కడ. మా భూనివాస కాలము నేడ అంత అస్థిరము అంటాడు అక్కడ. ఏంటి? నువ్వు భూమి మీద జీవిస్తున్నావే ఈ జీవితకాలం, నువ్వు బ్రతుకుతున్నావు కదా, గర్వంతో మిడిసిపాటుతో నీకు జీవితాన్ని జన్మనిచ్చిన, సమస్తాన్ని ఇచ్చిన నీ దేవుణ్ణి విస్మరించి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు కదా. నువ్వు అనుకున్నదే జ్ఞానం అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్నదే జీవితం అనుకుంటున్నావు కదా. అలాంటి నీ జీవితం ఎలాంటిదో తెలుసా? నీ భూనివాస కాలం ఎంతో తెలుసా? నేడ అంత అస్థిరము అన్నాడు. నువ్వు వెళుతుంటే నీ పక్క నీడబడుతుంది, అది శాశ్వతమా? కాదు. నీ నేడంత అస్థిరమో నీ జీవితం కూడా స్థిరము కానిది, గుర్తుపెట్టుకో అని చెప్పాడండి. అలాగే కీర్తనాకారుడు దావీదు గారు కూడా మాట్లాడుతూ 39వ అధ్యాయం, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీ కళ్ళు పెద్దగా చేసి చూడండి. అక్కడ అద్భుతం అండి, నిజంగా దేవుడి జ్ఞానం చాలా అద్భుతం. ఈ మాటలు తెలిస్తే, ఈ మాటలు సంధిస్తే మనిషి సమాధానం చెప్పలేడు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఏం చెబుతున్నాడు చూడండి. అబ్బా బాబోయ్, నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేశావు కదా కన్న తండ్రి. మేమేంటో అబ్బో ఈ జీవితంలో ఏదో సాధించేస్తాం, ఇంకా ఏదో బ్రతికేస్తాం, ఇంకా దేనికోసం ప్రాకులాడతాం, మాకు ఏ జ్ఞానంతో పని లేదు, మేము అభివృద్ధి చెందామని మేము చెప్పుకుంటుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? మా దినముల పరిమాణము నువ్వు బెత్తెడంతగా చేసి ఉన్నావు కదా కన్న తండ్రి. అసలు నీ సన్నిధికి వచ్చి మేము ఆలోచిస్తే, వెర్రి జ్ఞానంతో ఆలోచిస్తే మాకు అర్థం కాదు, లోక జ్ఞానంతో ఆలోచిస్తే మాకు అర్థం కాదు. నీ జ్ఞానంతో నీ సన్నిధికి వచ్చి ఒక్కసారి మోకాళ్ళు వేస్తే అసలు నీ సన్నిధి నా ఆయుష్కాలం అసలు ఏది? నా బ్రతుకేది? నేనెంత, నా బ్రతుకెంత తండ్రి అంటున్నాడు దావీదు. నేనెంత, నా జీవితం ఎంత అని మనిషి అనుకుంటాడండి? అనుకుంటాడా? అమ్మ బాబోయ్, బ్రతికే ఈ కొద్ది జనాల్లో, ఆవిరి లాంటి ఈ జీవితంలో, పోయే ఈ జీవితంలో ఎన్ని కలలు కంటాడో, ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని వేషాలు వేస్తాడో, ఎంతమంది నెత్తి మీద చేతులు పెడతాడో. అవసరమా?
ఒరే పిచ్చోడా పిచ్చోడా, పిచ్చెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. అదే చెబుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? నా ఆయుష్కాలము నీ సన్నిధిని అసలు లేనట్లే ఉన్నది. ఇంకా 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 లోతుకి వెళ్ళి చూడండి. ఎంత స్థిరుడైననంటే ఆడు కోటేశ్వరుడు కానివ్వండి, టాటా బిర్లా కానివ్వండి, లక్ష్మీ మిట్టల్ కానివ్వండి, ప్రపంచ అధినేత బిల్గేట్సే కానివ్వండి, అగ్రరాజ్య అధినేతలే కానివ్వండి, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కూడా కేవలం వట్టి ఊపిరి లాంటి వాడు అంటేవాడు. సంపాదించావా కోట్ల రూపాయలు? సంపాదించావా లోకంలో అత్యున్నతమైన ఉద్యోగాన్ని? ఎంతమంది నెత్తిరి మీద చేతులు పెట్టావు? ఎంతమందిని పాడు చేశావు? ఎంతమందిని మోసం చేశావు? ఎంతమంది కడుపులు కాల్చావు? నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబాల కోసం, ఈ లోకం కోసం ఆలోచించి సంపాదించి స్థిరుడుగా మారిపోయావా? నన్ను ఎవడో కదలతలేడు అనుకుంటున్నావా? అబ్బో నేను కలెక్టర్ అయిపోయాను, నేను ఐపీఎస్ అయిపోయాను, నేను ప్రధానమంత్రిని అయిపోయాను, నేను అగ్రరాజ్య అధినేతనైపోయాను కాబట్టి నన్ను ఎవడు ఏం చేయడు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా? అయితే చెబుతున్నాడు చూడు దేవుడు, ఎంత అస్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి లాంటి వాడు. ఊపిరి అంటే గాలి పీలుస్తాం వదులుతాం, అంతేనా? గాలి పీలుస్తాం వదులుతాం, అట్లాంటిదంట మన జీవితం. అక్కడ యాకోబు గారు అదే చెప్పాడు, దావీదు గారు అదే చెబుతున్నాడు. తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడు, అసలు మనుషులు ఒట్టి నీడ వంటి వారండి. ఆలోచిస్తే మన జీవితాలు ఒట్టి నీడ వంటివి. ఏది మన జీవితం? ఎవరు నీకు సొంతం? ఎవరొస్తారు నీ వెనకాల? చెప్పు, నీ వెనకాల ఎవరొస్తారు? నువ్వు కష్టపడుతున్నావు కదా నీ భార్య పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం. ఎంతవరకు వస్తారమ్మా? సమాధులు తోట వరకు వస్తారు, అంతేనా? అంత మించి వస్తారు మీ వెనకాల. లేకపోతే లోకం మీద నెత్తిని సంపాదించావు కదా, నెత్తుల మీద చేతులు పెట్టి సంపాదించావు కదా, అన్యాయం చేసి మోసం చేసి సంపాదించావు కదా డబ్బుని, ఆస్తిని, అధికారాన్ని. ఎక్కడ పడికి తీసుకెళ్తావు? నీ వెనకాల నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకువెళ్ళలేవు. నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు రవ్వంత కూడా ఈ సృష్టిలో సృష్టించలేవు. అదే అంటున్నాడు అక్కడ. మాట్లాడమ్మా, చదవమ్మ మాట. మనుషులు ఒట్టి నీడ వంటి వారు తిరుగులాడతారట, అటు ఇటు అబ్బబ్బబ్బబ్బ, అటు ఇటు ఏదో బిజీ ఉన్నట్టు, ఏదో ఇతను సాధించేటట్టు, ఏదో ఈ లోకంలో ఉన్నట్టు. అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. చూడండి, వాళ్ళు రైళ్లు తిరుగుతున్నాయి, విమానాలు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, బళ్ళు తిరుగుతున్నాయి. ఖాళీ లేదు, రోడ్లు ఖాళీ లేవు, హోటల్స్ ఖాళీ లేవు, హాస్పిటల్స్ ఖాళీ లేవు. ఎక్కడ ఖాళీ ఉందండి? ఖాళీ లేదండి. ట్రాఫిక్ బిజీ అయిపోయే మనిషి. దేనికోసం? కుక్క అంట సీరియస్కి వెళ్ళిపోతాడు కుక్క, మరలా సీరియస్కి వస్తుంది. ఏంటయ్యా పని అంటే ఏమి లేదు. పనేంటి కుక్కకి? అది మన పరిస్థితి, అదండి మన పరిస్థితి. అదే చెబుతున్నాడు దేవుడు, నీడ వంటి జీవితం నీది. తర్వాత చదవమ్మా. వారు తొందరపడుట, నీ ప్రయాసం, నీ ప్రాకులాట, నీ తాపత్రయం అంతా కూడా గాలికి పోయేటట్టు, గాల్లో ఎగిరిపోతాడు కాగితం. అట్లా ఎగిరిపోతావయ్యా నీ జీవితం. ఆకాశంలోకి వెళ్తావా? వెళ్ళు. సముద్రంలో గర్భంలోకి వెళ్తావా? వెళ్ళు. గుర్రం ఎక్కి సవారీ చేయరా నాయన అంటే తోక ఎలా ఉందేంటి, మూతి ఎలా ఉందేంటి, కాళ్ళు ఎలా ఉందేంటి? నీకు అవసరమా? అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి మానవ సమాజం అంతా కూడా అజ్ఞానానికి, పతనానికి వెళ్ళిపోయిందండి. పతనావస్థకు వెళ్ళిపోయింది. అజ్ఞానం వేళ్ళూరికిపోయింది. ఈ జ్ఞానం తెలియదు ఈ సమాజానికి. ఒట్టి ఏమన్నాడు? గాలికేమీ ప్రయాస. ఆ తర్వాత ధనం కూర్చుకుంటావా? కూర్చుకో. ధనం కూర్చుకుంటావా? కూర్చుకో. నీ ధనము కూర్చుకున్న తర్వాత దేనికి? నువ్వేం చేస్తావు డబ్బుతో? దాన్ని దాచుకోలేక చావు, దాని గురించి ఆలోచించలేక చావు. ఏం చేయాలో అర్థం కాదు. దానితో నీ పిల్లలు ఏమైపోతారో నీకు తెలియదు. చివరికి నీ డబ్బు ఎక్కడికి చేరిపోద్దో నీకు తెలియదు. ప్రభు అప్పుడు చెప్తున్న పాయింట్కి వచ్చి చూడండి, ప్రభువా ఇవన్నీ చూస్తున్నానయ్యా, ఇవన్నీ చూస్తున్నాను, ఈ మానవ అజ్ఞానాన్ని చూస్తున్నాను, ఈ మానవ మిడుసుపాటును, గర్వాన్ని నేను చూస్తుంటే నేను దేని కొరకు కనిపెట్టాలి కన్న తండ్రి అన్నాడు. చూడు, నేను దేని కొరకు కనిపెట్టాలి తండ్రి? నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నాకు అర్థం కావట్లేదు తండ్రి అని దావీదు గారు బాధపడుతున్నాడు. అంటే
ఈ మాటలు బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనిషి ఏ అయితే వెర్రితల్ల వేస్తున్నాడో, ఎంత అజ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతున్నాడో, అజ్ఞానంతో ఉన్న ప్రతి మనిషికి దేవుడు సంధిస్తున్న ప్రశ్న ఏంటంటే, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీ జీవితం, నీడ లాంటిది నీ జీవితం, ఆవిరి లాంటిది నీ జీవితం, గాలికి కొట్టుకుపోయేలాంటిది నీ జీవితం. ఈ జీవితంలో నీకెందుకంత పొగరు? అలాంటి జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి ఏమి సాధిద్దామని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇంకెంత స్థాయికి, ఎంత పతాక స్థాయికి వెళ్ళిపోయాడంటే మనిషి. అదే కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దుష్టులట, దుష్టులు పొగరెక్కి ఏమెక్కిందండి? ఏమెక్కింది మనుషులకి? పొగరు. మనుషులో ఉన్నది పొగరు. మనిషిని ఏం అనలేమండి ఈ రోజున. ఒక మనిషిని ఏం అనలేము, పట్టుకోలేము మనిషిని. ఎంత పొగరంటే మనిషికి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు అన్నిటికంటే పొగరు ఎవడకరా అంటే మనిషికే. ఎందుకురా నీకంత పొగరు, ఆవిరి లాంటివాడురా దేవుడు అన్నట్టుంటే అది పట్టించుకోడు మనిషి. పొగరెక్కి, దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయడు, దేవుడు చూడడు, అసలు దేవుడు లేడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి నా ఇష్టం, ఎవరినైనా మోసం చేస్తా, ఏ కార్యక్రమాన్ని చేస్తా, ఎవరినైనా నాశనం చేస్తా, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తా. దేవుడు విచారణ చేయడు అనుకుంటారట ఎవరు? దుష్టులు పొగరెక్కి దేవుడు ఏ విచారణ చేయడు, దేవుడు చూడడు అనుకుంటారట. తర్వాతమ్మా దేవుడు లేడని మళ్ళీ చూడండి. దేవుడు లేడు, దెయ్యం లేదు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడట, ఒకప్పుడు కదా ఒకప్పుడు కదా. ఈరోజు సమాజాన్ని మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లల సోదరులారా, మీరు ఆలోచించండి. ఈరోజు సభ్య సమాజాన్ని మీరు ఒక్కసారి తెరచి తొంగి చూస్తే ఏ మనిషిలో దేవుడు ఉన్నాడు, ఏ వ్యవస్థలో దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉనికి మనకు కనబడుతుంది, ఎక్కడ దేవుని మాటలు కనబడుతున్నాయి, ఎక్కడ దేవుడు మనకి ప్రస్ఫుటిస్తున్నాడు, ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి. ఎల్లప్పుడండి, ఎప్పుడు కూడా మనుషుల హృదయాల్లో ఏవేవో ఆలోచనలు, ఈ లోకంలో బ్రతికేయాలని, ఈ లోకంలో ఏదో సాధించాలని, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతకాలని, ఇవే ఆలోచనలు కానీ దేవుడు లేడు ఎల్లప్పుడూ కూడా దేవుడు లేడని వాళ్ళు ఏం చేస్తారు? యోచిస్తారట, అంటే ఆలోచిస్తారట. ఏంటి దేవుడు లేడు, ఏం లేడు, ఏంటిదంతా దేవుడు లేడని యోచిస్తారు. వారు ఎల్లప్పుడు ఎప్పుడు? ఒకప్పుడు కావచ్చు, ఒకప్పుడైనా భయము మానుకుని, భక్తి మానుకుని ప్రవర్తిస్తారట. భయం లేదండి. దేవుడంటే భయమా? మనిషికి దేవుడంటే భక్తా? దేవుడంటే భయమా? అమ్మో నేనెంత, నా జీవితం ఎంత, నా బ్రతుకెంత, నేను ఇష్టానుసారంగా బ్రతికితే, నేను వెర్రితలలు వేస్తే ఆవిరి లాంటిది కదా నా జీవితం, నేను వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోయే నాకెందుకు ఇవన్నీ అని ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా? భయం ఉందా చెప్పండి? అందుకే యథేచ్ఛగా నేరాలు చేస్తున్నాడు మనిషి. అందుకే యథేచ్ఛగా ఒక మనిషి ఇంకో మనిషి కుత్తుకు నరుకుతున్నాడు. కళ్ళ ముందు ఒక మనిషి ఆకలి చావులతో చస్తున్నా పట్టించుకోని పరిస్థితికి రోజు సమాజం వెళ్ళిపోయింది. కళ్ళ ముందు సోదరుడు ఏదో దానితో బాధపడినా పట్టించుకోలేని దౌర్భాగ్యమైన నీచ స్థితికి సమాజం దిగజారిపోయింది. కారణం భయము లేదు, భక్తి లేదు. మనిషి యొక్క అన్యాయానికి, మనిషి యొక్క అక్రమానికి తల్ల, చెల్ల, భార్య, పిల్లల, నీ సోదరుడా తారతమ్యం లేదు. మోసం చేసేయటమే, అన్యాయం చేసేయటమే, ఎవడి కోసం వాడు ఆలోచించుకోవటమే, ఎవడి ఇష్టానుసారంగా బ్రతకటమే. నీ ఇష్టానుసారంగా నీకు బ్రతకటానికి ఈ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించలేదు. నీ ఇష్టానుసారంగా వెర్రి తలలు వేయటానికి ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు. ఏమనుకుంటున్నావో? తొక్కి పట్టి నార తీస్తాడు దేవుడు, తొక్కి పట్టి నార తీస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ఈ సమాజం అంతా కూడా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఆషామాషిగా ఆలోచిస్తుంది దేవుడి గురించి. మనం కూడా రండి చాలా తేలిగ్గా ఏమవుద్దులే, నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే, దేవుడి పట్ల ఎంత నిర్లక్ష్యం అంటే మనకి ఏముందిలే అని మనం అనుకుంటున్నాం. మనల్ని కూడా వదిలిపెట్టడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు చూసంట దేవుడు, ఇట్లాంటి మనిషి ఇలా గర్రవీగుతున్నాడు కదా, గర్వంతో అభివృద్ధి సాధించేసామని, మాకేంటి అని గర్రవీగుతున్నాడు కదా, అటువంటి మనిషిని చూసి దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 37వ అధ్యాయం 13వ వచనం చూడండి, చాలా బాగుంటుందండి ఈ మాట.
అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వారి కాలము వచ్చుచున్నది, వారి కాలము వచ్చుచున్నుట ప్రభువు చూచుచున్నాడు. రే దౌర్భాగ్యుడా, మిడిసిపడుతున్నావు, విర్రవీగుతున్నావు, అయితే నీ కాలం దగ్గర పడింది, నీ దినం దగ్గర పడింది, జాగ్రత్త అంటున్నాడు. అభివృద్ధి చెందావు నువ్వు అభివృద్ధి చెందావా? ఏం అభివృద్ధి చెందావు? నిజంగా మనిషి యొక్క దుస్థితి, దీనస్థితిని, అసలు మనిషి యొక్క నిజ స్వరూపాన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పూర్తిగా అర్థం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో కానీ, ఈ బర్నింగ్ వార్డులో కానీ, లేకపోతే ఈ పేషెంట్లు ఉండే వార్డుకి ఒకసారి మీరు వెళ్ళండి. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళాలి. అక్కడ ఉంటాడండి మనిషి. అన్నీ బాగున్నప్పుడు ఎవరిని లెక్క చేయడండి మనిషి. హాస్పిటల్ దగ్గర బెడ్ మీద పడుకుని మూలుగుతుంటాడండి. మామూలు మూలుగు కాదు, బాబోయ్ బాబోయ్ అని కేకలు. ఏమైంది నీ గర్వం? ఏమైంది నీ జ్ఞానం? ఏమైంది నీ డబ్బు? ఏమయ్యారు నీ వాళ్ళు? అభివృద్ధి చెందారన్నావు కదా. సంవత్సరం అయింది. ప్రపంచంలో 6 అడుగుల మనుషులని కంటికి కనబడిన ఒక వైరస్ అతలాకుతలం చేసేస్తుంటే ఏం చేస్తుంది? ప్రపంచాన్ని, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ఎంటైర్ ది వరల్డ్, ప్రపంచాన్ని ఏం చేస్తుంది? గడగడగడలాడిస్తుంది. ఎవరు? నీ ముందు వైరస్ ఎంత చిన్నది. దాన్నే ఏమీ చేయలేని జ్ఞానం నీది. దాన్నే ఏమీ చేయలేని జ్ఞానం. సంవత్సరాల నుంచి మనుషులందరూ ఏమీ చేయలేక మూతి కట్టుకుని లోపల కూర్చున్నారు, కాళ్ళు కట్టుకుని ఇంట్లో పడుకున్నారు. అంతేనా? అంతకు మించి ఏమైనా చేయగలవు? చెప్పండి. అంతకు మించి ఏమైనా చేయగలవు? మరి ఏది నీ జ్ఞానం? ఏది నీ డబ్బు? ఏది నీ అధికారం? ఏం చేయగలవు నువ్వు? ఇలాంటివి చూపించడానికి దేవుడు ఇవన్నీ రప్పిస్తున్నాడు. ఎప్పటికీ దిక్కులేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుడు తలుచుకుంటే, దేవుడు అనుకుంటే మొత్తం ఒక్క దెబ్బకి సమూలంగా నాశనం చేయగలడు. అయినా ఉపేక్షిస్తున్నాడు. ఎందుకో ఆయన మనల్ని భరిస్తున్నాడు. ఎందుకో ఆయన రాక్షసులుగా మారిపోయిన మనల్ని అందరినీ కూడా తట్టుకుంటున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. చదవమ్మది. వారిని చూచి నవ్వుతున్నాడట. ఏమని? ఒరే అజ్ఞానంతో మిడిసిపడే ఓ మనిషి, గర్వంతో మిడిసిపడే ఓ మనిషి, నీ కాలం దగ్గర పడింది, నీ రోజులు దగ్గర పడుతున్నాయి, నీ చావు ముంచుకొస్తుంది. చూడు ఒక్కసారి నీ సోదరులు హాస్పిటల్కి వెళ్ళి చూడు. వాడు రోగాలతో మగ్గిపోతుంటే డాక్టర్ గారు చెప్పండి అంటే నేను నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత ఎవరు రావాలి నువ్వు ఆయన కాళ్ళ దగ్గరికి. ఎప్పటికైనా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే నువ్వు. గుర్తుపెట్టుకో. మిడిసిపడేవో మనిషి ఎప్పటికైనా తన కాళ్ళ మీద నిన్ను పడేసుకుంటాడు. ఎప్పటికైనా. ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి. అదంతా కూడా మంచం మీద ఎక్కితే కనపడద్ది మన వైభవం, మంచం ఎక్కితే కనపడద్ది మన దేనస్థితి. నిజంగానండి చాలా బాధ కలుగుద్దండి అలాంటి చూసినప్పుడు. ఏంటి ఈ మనిషేనా? ఆ రోజు ఆ మాట మాట్లాడిన మనిషేనా ఇక్కడ ఉన్నది? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. నవ్వుకుంటాడట. ఓహో మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కదరా, మీ మాటలు చూస్తుంటే, మీ బ్రతుకులు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఏమి సాధించటానికి నువ్వు? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ప్రతి ఒక్కరి ధ్యానం దగ్గర పడిందని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానం అని ఈ లోక జ్ఞానంతో మగ్గిపోతున్న ఒక మనిషి పౌలు గారు ఆనాడు రంకి వేశాడు. ఏమని తెలుసా? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? జ్ఞాని ఏడి, శాస్త్రి ఏడి, ఈ లోకపు తర్కవాది. తర్కించారండి. ఎవరి గురించి తర్కణ? దేవుడి గురించి తర్కణ. దేవుడి గురించి మాట్లాడమంటే మనిషినండి. దేవుడి గురించి మాట్లాడుతుంటే ఇనే మనస్తత్వం మనిషికి లేదు. వినడు మనిషి గురించి, మనిషి దేవుడి గురించి. దేవుడి గురించి చెబుతామంటే వినడు. ప్లస్ ఏమంటాడు తెలుసా? తర్కిస్తాడు. దేవుడేనంటావా? నిన్ను పుట్టించిన దేవుడేనా? ఓహో ఈ ప్రకృతి నడిపిస్తున్న దేవుడేనంటావా? ప్రశ్నలు. యేసుక్రీస్తు నిజంగానే సిలువేశారా? ఆదివారం లేచాడా, శుక్రవారం లేచాడా? వ్యంగ్యం, తర్కణ. ఎక్కడ లేని తర్కణ దేవుడి దగ్గరకు వచ్చేపటికి మనిషికి తర్కణ. ఏడి తర్కవాది ఏడి, జ్ఞాని ఏడి, ఈ లోకపు శాస్త్రి ఏడి. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు అన్నాడు. చేసేశాడు. నీ చెడుతనమును ఆధారము చేసుకుని,
నన్ను ఎవడు చూడడు, నన్ను ఎవడు ఏం చేయలేడు అని నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే నీ జ్ఞానాన్ని, నీ చదువునంతా కూడా నాశనం చేసేస్తాను, శూన్యపరిచేస్తానన్నాడు దేవుడు. శూన్యపరిచేస్తానన్నాడు. ఈ రోజున ప్రపంచం యొక్క దుస్థితి అదే. ఒక రోగం వస్తే దానికి మందు కనిపెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనిషి ఏం మాట్లాడగలడండి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడగలడు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఏం మాట్లాడగలడు? ఇంకా 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 దేవా మా గురించి చెప్పు తండ్రి అంటే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 31వ వచనం చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టులు పొగరెక్కి నన్ను ఎవడు ఏం చేయడు, ఏమి చూడ్డు, దేవుడు లేడు, దేవుడు విచారణ చేయడు, కాబట్టి నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, నేను జ్ఞానవంతుడని మాట్లాడుతున్న మనిషిని చూసి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31వ వచనం ఏం చెప్తున్నాడు? చూడండి ప్రియులారా, ప్రభువును సైన్యములు అధిపతియగు యెహోవా, అధిపతియగు యెహోవా ఆయన వాక్కు ఇదే. ఏంటయ్యా నీ వాక్ అంటే? ఓరి గర్విష్ఠుడా, ఓరి పాపిష్ఠుడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదండోయ్, సాక్షాత్తు నిన్ను నన్ను కన్న తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గర్వం అయ్యా నీకు, ఎంత పొగరయ్యా నీకు, గ్యారంటీ లేని జీవితాన్ని గడుపుతున్న నీకెంత గర్వం. గర్విష్ఠుడైన ఓ మనిషి, నేను నీకు విరోధిని. ఎవరికి విరోధంగా మారాడు మనిషి? సాక్షాత్తు దేవాది దేవుడితో విరోధమా? దేవుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీకు బ్రతుకునిచ్చిన దేవుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీకు బ్రతుకునిచ్చిన దేవుడిని నువ్వు గుర్తించలేని దయనీయమైన స్థితిలో ఉన్నావా? నీ ఉనికికి కారణమైన ఆ దేవుడిని నువ్వు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఆ దేవుడి గురించి ఆలోచించవా? దేవుడి కోసం బ్రతకవా? పైగా దేవుడేడి, ఎక్కడున్నాడు దేవుడు మాకు చూపించండి, ఆ దేవుడితో పోరాటానికి మేము సిద్ధం. ఎంత పొగరండి మనిషికి, ఎంత పొగరండి. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. గర్విష్ఠుడైన ఓ మనిషి, నేను నీకు విరోధునై ఉన్నాను. పోగా ఎవరితో విరోధం పెట్టుకున్నాడు? ఇది అంటారు చూడు, దేంతో కొరువు అంటారు చూడండి. ఏదో సామెత ఉంది కదా, కొరివితో తలగొక్కున్నట్ట. దేంతో? కొరివితో తలగొక్కున్నట్ట. ఇప్పుడు మనుషులు ఎవరితో తలగొక్కుంటున్నారు? దేవుడితోనా? నెత్తి మీద పెట్టుకోండి రా బాబు అంటే గోక్కుంటున్నావా? అయితే నీకుందే, దించుతాడు. ఆల్రెడీ దించుతున్నాడు, ఇంకా దించుతాడు. నీ పొగర దించుతా ఉండు. ఇంకా ఉంది పెళ్ళి, మనకు పెళ్ళి ఇంకా ఉంది. చిన్నప్పుడు అమ్మ నాన్న మనం తప్పు చేస్తే ఒరే నాన్న రానిరా నీకు పెళ్లి చేస్తానేవాళ్ళు. ఏంటి పెళ్లి చేస్తే మంచిదే కదా అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. మనకు తెలియదు కదా, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది బాధ. అవునా? పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది నీ బ్రతుకు నా బ్రతుకేంటో. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒక్కసారి. ఏమన్నాడమ్మా? ఓరి గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని, నీ దినము వచ్చుచున్నది. నీ దినం దగ్గర పడింది. మనం అంటాం కదా, ఒరే నీ దినం చెయ్య అంటాం కదా, అంటావా ఎప్పుడన్నా? అలాగే దేవుడు కూడా నీ దినం దగ్గర పడింది, ఉండు. మన తర్వాత నేను నిన్ను శిక్షించు కాలము, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది. ఆల్రెడీ శిక్షిస్తున్నాడు మనల్ని. మామూలు కొట్టుడు కాదు. మన నానిబాబు గారు పోయిన వారు ఎప్పుడు చెప్పాడు, అక్కడ జంగారెడ్డిగూడలో చెప్పాడు. కొట్టుడు, చితక్కొట్టుడు, ఇరక్కొట్టుడు 3 రకాలు ఉంటాయంట. ఇప్పుడు మళ్ళీ ఎలా కొడుతున్నాడు దేవుడు? ఇరక్కొడుతున్నాడు. అయినా మనిషి ఆలోచించట్లేదండి. గర్వం కదా, పొగరు కదా. ఓకే వస్తావు వచ్చే రోజు ఉంది. ఏమంటున్నాడమ్మా? చివరి మాట చదువు మళ్ళీ. నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. నిన్ను శిక్షించే కాలం వచ్చుచున్నది, జాగ్రత్త, కబడ్దార్ అంటున్నాడు దేవుడు. నాతో పోరాటమా? నాతో యుద్ధమా? కంటికి కనబడిన వైరస్ని ఏం చేయలేకపోయావు. ఇక నేను దిగితే నీ వల్లవునా అని మాట్లాడుతున్నాడు దేవుడు. అభివృద్ధి చెందావా? పురోగతి సాధించావా? శాస్త్ర సాంకేతిక విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో ఎంతో సాధించావా? మరి ముందేది ఆ రోగం ఏంటో దాని పరిస్థితి నీకు తెలియదు. ఇంకా మంది ఎప్పుడు కనిపెడతావు? ఇంకో మాట చూస్తారా? అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందండి ఈ మాట. భలే మాట్లాడుతున్నాడండి దేవుడు. మనకైతే సంతోషం వచ్చేస్తుంది ఈ మాటలు వింటుంటే, కానీ కొంతమందికి ఉడికిపోతుంటుంది ఈ మాటలు వింటే. ఉడికిపోతుంటుంది. హెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు ఏం మాట్లాడుతున్నాడు? క్షమించండి, 22వ అధ్యాయం 14వ వచనం.
హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఏమన్నాడమ్మా? నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున. బాగా వినాలి, ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా మనసు పెట్టి ఈ మాట వినాలి. ఎవరండి దేవుడు మనిషికి శిక్షించేది? ఎవరు? సాక్షాత్తు నేనే. నేను నీకు శిక్ష విధించు కాలమున, నేను నీకు శిక్ష విధిస్తే ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీకుందా? నువ్వు తట్టుకోగలవా? మరి ఎందుకు నీకంత గర్వం? ఎందుకు నీకంత పొగరు? ఎందుకు నీకంత అన్యాయం? నేను శిక్షించే కాలంలో ఓర్చుకునుట నీకు సాధ్యమవునా? నీ వల్లవునా? నీకంత హృదయం ఉందా? అంత మనసు ఉందా? నేను ఒక దెబ్బ కొడితే నువ్వు తట్టుకోగలవా? చిన్న రోగం వస్తేనే, చిన్న జ్వరం వస్తేనే దుప్పడ ముసుకేసుకుని పడుకుని అబ్బో 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 ఏడుస్తావు. ఇంకా పెద్ద పెద్ద రోగాలు వస్తే నీ వల్ల నీ పరిస్థితి ఏంటి? ఇంకో కరోనా వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇంకో స్ట్రెయిన్ వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వేమీ చేయలేవు, నీ వల్ల కాదు. అదే చెబుతున్నాడు, నేనే గనక నిన్ను శిక్షిస్తే తట్టుకోగలవా? నువ్వు భరించగలవా? నువ్వు ఓర్చుకోగలవా? నీ వల్ల ఉన్నా. మరి ఏదయ్యా నీ జ్ఞానం? చూపించు, ప్రదర్శించు నీ జ్ఞానం. అబ్బాబ్బాబ్బా ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడండి. తర్వాత చదవమ్మా. సహించునంత బలము. సహించిన నీ బలం ఎంత? నీ బ్రతుకెంత? నువ్వెంత మాట్లాడుతున్నాడండి దేవుడు ప్రతి సందర్భంలో కూడా. నువ్వెంత చెప్పు? నీ బలం ఎంత? నీ బలగం ఎంత? ఈ లోకమా? ఈ రాజ్యాలా? ఈ అధికారమా? ఈ డబ్బా? నీ చదువా? నీ శాస్త్రమా? చెప్పు. ఆ తర్వాతమ్మా, యెహోవానగు నేనే ఈ మాట చెప్పేది, ఎవరో కాదు, నేనే. మీకు బ్రతుకునిచ్చిన, జీవితాన్ని ఇచ్చిన నేనే చెబుతున్నాను. నేనే కనుక ఒక దెబ్బ కొడితే నువ్వు తట్టుకోగలవా, లెగ్గలవా అని అడుగుతున్నాడు దేవుడు. తర్వాతమ్మా, దానిని నేను నెరవేరుస్తాను, మీరు చూస్తారు. ఏది నెరవేరుస్తాడు? దెబ్బలు కొట్టడం అంట నెరవేరుస్తాడట. తొక్క తీయటం, తోలు తీయటం నెరవేరుస్తాడట. తీస్తున్నాడని చెప్పండి. తీస్తున్నాడు కాబట్టే ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడుతుంది. బాబోయ్, మమ్మల్ని రక్షించేవాడు ఎవరో చెప్పరా? నిన్ను రక్షించేవాడు ఎవడో చెప్పరా? నీకు బ్రతుకునిచ్చాడే, జీవితాన్ని ఇచ్చాడే. రా, ఇప్పటికైనా నీ తండ్రి పాదాల మీద పడు. ఆయన రక్షిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. కాదు, లేదు, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటావా? అనుభవిస్తావు, ఇంకా అనుభవిస్తావు అని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతాండి, చాలా బాగుంటుందండి. నేడవలే తమ బ్రతుకులను, తమ దినములను. 6:12 మీ అందరికీ తెలుసు. నేడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొను మనుషుల జీవితాలలో ఏది వారికి క్షేమం అన్నాడా? నేడవలే మీ దినాలు ఎట్లాంటి? నీడ, అస్థిరం, ఆవిరి లాంటి ఈ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావే. ఈ జీవితంలో ఏది నీకు క్షేమం? ఏది నీకు మేలు? ఎవరు చెబుతారు తండ్రి వాళ్ళకి? నీ డబ్బా నీకు క్షేమం? నీ జ్ఞానమా నీకు క్షేమం? నీ చదువా నీకు క్షేమం? ఈ అధికారమా నీకు క్షేమం? కాదు. ఇవేవి నీ మరణాన్ని అడ్డుకోలేవు, ఇవేవి నీ రోగాన్ని అడ్డుకోలేవు, ఇవేవి నిన్ను రక్షించలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎప్పటికైనా మనోనేత్రాలు వెలిగించుకుని బ్రతుకు మార్చుకుంటే బ్రతికిపోతాడు. వాస్తవాన్ని తెలుసుకుంటే, నిజాన్ని తెలుసుకుంటే బ్రతికిపోతాడు. కాదు, లేదు, నా ఇష్టం అంటాడా? అయితే నీకు మరొక ప్రశ్న సంధిస్తున్నాడు చూడు. అయితే అన్నాడు, క్షేమంగా ఉన్నావా? నా దగ్గరికి రాలేదు. ఇక్కడ కూర్చున్నాక మనందరం, మన దగ్గర కరోనా వచ్చిందా? రాలేదు. ఏమైనా రోగాలు వచ్చాయా? రాలేదు. ప్రస్తుతానికి బాగానే ఉన్నావు, నాకేం కావట్లేదు కదా అనుకుంటున్నావు నువ్వు. అవునా? అనుకుంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి. అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. బాగుంటుంది ఈ మాట. చాలా సందర్భాల్లో ఈ మాటను గుర్తు చేశాను. ఈ సందర్భంలో మరొకసారి ఈ మాటను మీకు జ్ఞాపకానికి తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి మాట్లాడుతున్నాడు. విర్రవీగుతున్నావు మనిషి, నీ కాలము, నీ చావు, నీ దుర్దినం, నీ బ్రతుకులో నీకు చేటు, అశుభకాలము. నువ్వేమనుకుంటావు అనుకో, నీ కాలము ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు, నరులకు తెలియదు. అన్నీ తెలుసు అనుకుంటున్నాడు అంతే. ఏమీ తెలియదు మనిషికి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, చేపలు బాధాకరమైన వలలో చిక్కబడినట్లు. చేపలు అనుకుంటాయట, అబ్బో నేను బాగా పెరిగిపోతున్నాను చెరువులో, పెద్ద చేపలు అయిపోయాను, నన్ను ఎవరు పట్టుకుంటారు అనుకుంటుందంట.
కానీ పట్టుకుని కోసి కూర వండిన తర్వాత తెలుస్తుంది దాని వైభోగం. అంతేనా? నోట్లోకి వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది. పట్టుకున్నప్పుడు గిల 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 కొట్టుకుంటుంది. నీటిలోనంతసేపు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతుందండి. నీటిలోనంతసేపు ఎప్పుడైతే వల తగిలిందో చూడండి, వలలో ఆ చేపను కొట్టుకున్నప్పుడు చూస్తే అబ్బబ్బబ్బ ఒక బాధ కాదు, నాయనోని బాధ. టప 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 కొట్టుకుంటుంటాయి. ఏం చేయగలవు? కాసేపు కొట్టుకుని ఆగిపోవాలంతే, అంతకు మించి ఏం చేయలేవు. అలాగే చేపలు బాధాకరమైన వాళ్ళు. అందుకే చేపలకు వలంటి బాధ. అందుకే చిక్కుకొని పట్ 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 కొట్టేసుకుంటుంది. బాధ దానికి. బాధాకరమైన వలలో చెక్కబడినట్లు పెట్టలండి. ఆకాశంలోకి ఎగిరిపోతున్నాను, నేను అందరిలా నడిచేదాన్ని కాదు, ఆకాశంలోకి నన్ను ఎవరు పట్టుకోలేడు అనుకుంటుందంట పక్షి తిరిగినంతకాలం. ఇలా 4 గింజలు ఎసరగానే ఏంటది 4 గింజలు ఎసరగానే వచ్చి దెబ్బకి అలా వాళ్ళ మీద వాళ్తుంది. మనకు కూడా అంతేనండి. ఈ లోకంలో ఆశలు బ్రతుకులు చూడగానే అబ్బబ్బబ్బా ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి. దేవుడు మాత్రం గుర్తుకురాడు. అందుకే గుర్తు చేశాడు, పెట్టలు వలలో పట్టబడినట్లు. పట్టబడేంత వరకు దానికి తెలియదు. చేపలు చిక్కబడేంత వరకు వాటికి తెలియదు. బాధపడేంత వరకు వాటికి తెలియదు. అలాగే మనిషి బాధపడేంత వరకు కూడా బోధ అర్థం కాదు. అశుభ కాలమున నీకు తెలియదుగా, ఎప్పుడు వస్తుందో తెలియదుగా. నీ కాలం ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు అన్నాడు కదా. రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఏమో రేపే నీ గుండె ఆగిపోవచ్చు, ఏమో రేపే నీ కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు, ఏమో నీ కాళ్ళే పడిపోవచ్చు. విర్రవేగకో, పొగరికి కొట్టుకో మాకు. ఏమో ఏ యాక్సిడెంట్ జరుగుద్దో. నిజమేనండి, ఇవన్నీ వాస్తవాలండి. అశుభకాలమున హఠాత్తుగా వస్తుందంట ఆపద. చెప్పి రాదు, చెప్పొస్తుందా? ఆపద మరణం చెప్పొస్తుందా? తిరిగి రాని కాలం, చెప్పి రాని మరణం. బాగుందా? తిరిగి రాని కాలం, చెప్పి రాని ఆపద. చెప్పి రాదు ఏది. అందుకే అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు, తమకు బాధ కలిగినప్పుడు మీరు కూడా చిక్కబడతారు. చేపలు ఎట్లా చిక్కాయో, పిట్టలు ఎలా చిక్కాయో మీరు కూడా చిక్కుతారు నా చేతికి. జాగ్రత్త, హఠాత్తుగా వస్తుంది. మిడిసి పడకు, ఎప్పటికైనా నా పాదాల దగ్గరకు రాని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మీ మీద ఏదైనా కోపంతోనో లేకపోతే మీ మీద వేరే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం లేదండి. నిజమైన దేవుడు జ్ఞానం, దేవుడు మనసులో ఉన్న మాటలు ఇవి. నిజం, పచ్చి నిజం ఇవన్నీ కూడా. ఈ మాటలు ఈ ప్రపంచానికి తెలియాలి. ఓ మనిషి, నువ్వెంత, నీ బ్రతుకెంతో ప్రతి మనిషి కూడా తెలుసుకుని ఎప్పటికైనా తన మనసును మార్చుకుంటే ఏ క్షణంలో అయినా దేవుడిని కూడా మనం మర్చిపోకూడదండి. మరిచిపోతే మనకంటే పాపాత్ముడు, మనకంటే అన్యాయస్తుడు ఎవరు లేడు. ప్రతి క్షణంలో కూడా నీ జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధుడవై ఉన్నావు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించబద్ధుడవై ఉన్నావు. ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన కోసమే నువ్వు పుట్టావన్న సంగతి నీకు అర్థమైతే ఈ లోకం కోసం ఆలోచిస్తావా? ఈ లోకంలో బ్రతుకుతావా? ఈ లోకంలో జ్ఞానం సంపాదించడానికి ముందుకు వెళతావా? ఈ లోకంలో ఏం సంపాదించడానికి ముందుకు వెళుతున్నావు? ఏది శాశ్వతం చెప్పు, ఏది శాశ్వతం? ఎవ్వరూ శాశ్వతం కాదు, నీ దేవుడు మాత్రమే నీకు శాశ్వతం. చివరిగా ఒక అద్భుతమైన మాట చూపించింది, ముగిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతి పనులను మీద, నీ చేతి పనులైన ఈ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూస్తే కన్న తండ్రి. మాట్లాడుతున్నాడు దావీదు గారు మళ్ళీ. నీ చేతి పనులు. ఆకాశం ఎవరి చేతి పని? ఆయన పని. భూమి ఎవరి పని? ఆయన పని. ఆకాశంలో కనపడుతున్న చంద్ర నక్షత్రాలు ఎవరి పని? ఆయన పని. నీ చేతి పనులైన ఆకాశమును చంద్ర నక్షత్రములు నేను చూడగా, అసలు నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? మళ్ళా వాడు ఏ పాటివాడు? వాడు ఏ పాటివాడు? తర్వాత అసలు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ మాత్రం ఏ పాటివాడు వాడు అని మాట్లాడుతున్నాడండి. ఇదే భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు కలిగించిన ఈ సృష్టితో పోలిస్తేనే మనిషి చాలా అల్పం. అసలు అని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? అయినా వాడు నిన్ను విస్మరించి బ్రతుకుతున్నాడు కన్న తండ్రి. ఏమండి,
నిజంగా అయినా అంత తక్కువవాడిగా చేసిన మనిషిని, అంత చిన్నవాడిగా చేసిన, కానీ మనిషిని మాత్రం దేవుడు అందరం ఎక్కించాడండి. ఏమి ఎక్కించాడు? ఈ సృష్టి మీద రారాజును చేశాడండి దేవుడు. అనుభవించు, మొత్తం నీవే, ఆక్రమించు, అభివృద్ధి చెందు, ఫలించు, నీవే, నీకోసం ఇవన్నీ, కానీ నన్ను మాత్రం మర్చిపోకు, నా మాటను మాత్రం మర్చిపోకు, నన్ను మాత్రమే నువ్వు ప్రైజ్ చేయాలి, నన్ను మాత్రమే నువ్వు మహిమపరచాలి, నా గౌరవార్థం నువ్వు బ్రతకాలని దేవుడు మాట తీసుకున్నప్పుడు మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఆలోచిస్తే నీ జీవితం, నా జీవితం ఎంత చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల. ఎప్పటికైనా ఈ ప్రపంచ మనుషులందరూ మనమైనా మన అజ్ఞానాన్ని, మన గర్వాన్ని, మన పొగరపోతుతనాన్ని తగ్గించుకోవాలి. ఆయన కన్న తండ్రి పాదాల మీద పడాలి. తండ్రి మమ్మల్ని క్షమించు నాయన, ఈ బ్రతుకు నీది, ఈ జీవితం నీది, మా సర్వస్వం నీది, మీకోసమే బ్రతుకుతాం కన్న తండ్రి. నీకోసం బ్రతికితే నువ్వే మాకుంటే ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు కన్న తండ్రి అని మనం మాట్లాడగలిగితే నిన్ను మరలా ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? ఆకాశం మీద కూర్చోబెడతాడు నిన్ను, నువ్వు నమ్మితే. కాదు, లేదు, నా ఇష్టం అంటావా, నన్ను ఎవడో చూడలేదు అనుకుంటావా? అయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చివరిగా, నా ఇష్టం అన్నవాడికి ఈ మాట, నాకు దేవుడు అంటే కష్టం అన్నవాడికి ఈ మాట, దేవుని మాట అంటే నాకు నిర్లక్ష్యం అన్నవాడికి ఈ మాట. ఏం చెప్తున్నాడు చూడండి 2వ అధ్యాయం 11వ వచనంలో, నరులు అహంకార దృష్టి తగ్గింపబడుతుంది. ఏమన్నాడమ్మా? నీ అహంకార దృష్టి తగ్గింపబడుతుంది, నీ అహంకార దృష్టిని తొక్కేస్తా నేను. తర్వాత ఆ పై మాట మరలా, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వాన్ని అణగదొక్కేస్తాను నేను, అణిచేస్తాను. నువ్వు పొగరెక్కితే, పొగరబోతనంతో బ్రతికితే నీ గర్వాన్ని అణిచేస్తాను. నీ బ్రతుకెంత, నీ జీవితం ఎంత ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఆయన మాత్రమే, ఎప్పటికైనా ఆయన మాత్రమే, చివరికి ఆయన దగ్గర మాత్రమే నువ్వు చేరుకోవాలి. ఆయన మాత్రమే ప్రైజ్ చేయబడతాడు, గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. నేను మాత్రమే, చివరికి నీ స్థితి నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. ఆలోపే, ఆ దుర్దినాలు రాకముందే నీ కన్న తండ్రి అయిన దేవుని నువ్వు గుర్తించు, నీ దేవుడి కోసం నువ్వు బ్రతుకు. అంతేగాని నేను అభివృద్ధి చెందేశాను, అది చేసి ఇచ్చేసాను అంటావా? కళ్ళ ముందు ఆలోచిస్తేనే ఏమీ లేదన్న సంగతి మనకు అర్థమవుతుంది, అవునా? కాబట్టి ఉన్న 4 నాళ్ళు, ఉన్నన్నాళ్ళు, ఈ 4 నాళ్ళు అంటావా, చిన్నకాలం అంటావా, ఈ అల్పకాలంలో జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే మన జీవితాలు బాగుంటాయి. కాదు లేదనుకుంటే మనల్ని ఎవడో బాగు చేయలేడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన దేవా, నిజంగా తండ్రి, ఆలోచిస్తే మేమెంత, మా బ్రతికెంత కన్న తండ్రి నాయన. అయినా మేము పొగరెక్కి, గర్వం ఎక్కి తండ్రి, మీ గురించి ఆలోచించక, మిమ్మల్ని పట్టించుకోక మా జీవితాల్లో మేము సతమతమైపోతున్నాం, నలిగిపోతున్నాం కన్న తండ్రి. లోకంలో అందరూ కూడా మిమ్మల్ని పట్టించుకోక, మీ జ్ఞానం అంటే అర్థం కాక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కన్న తండ్రి. నాయన, ఎప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించాలి, ఈ దివ్య వాక్కులు ఈ సమాజానికి అందించాలి. నాశనానికి పోతున్న ఈ సమాజానికి మీ విలువైన మాటలు అందించి మేమును అందరము రక్షింపబడుటకు ధన్యతను ప్రసాదించమని అర్థిస్తున్నాం కన్న తండ్రి. మా మనోనేత్రాలు వెలిగించండి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను కూడా ఒక బలమైన ఆయుధంగా మరల్చుకోమని, మీకోసం వాడుకోమని అర్థిస్తూ, మీకు ఇష్టమైతే ఇహ సంబంధంగా కూడా దీవించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.